మీరే చూస్తున్నారు బ్రహ్మాండంగా పండుగలా ఉంది ఇవాళ. దసరా, సంక్రాంతి, దీపావళి, ఉగాది అన్నీ కలిపి ఒకరోజు వస్తే తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా పండుగ ఉంటుందో ఆ పండుగను తలపించేటువంటి వేదిక కానీ, అరేంజ్మెంట్స్ కానీ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఇవాళ మనందరం కూడా అందరి ప్రజల కళ్ళ ముందు ఆవిష్కరించబడతా ఉన్నాయి. ఏర్పాట్లు కూడా చివరి దశకు వచ్చినాయి. బ్రహ్మాండంగా ఉన్నది, పండుగ వాతావరణం ఉన్నది. రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 10,000 పైచిలకు మంది బీఆర్ఎస్ శ్రేణులు, వివిధ స్థాయిల నాయకులు వచ్చి చూసుకొని పోతూ ఉన్నారు. వాళ్ళ రూట్లు కానీ, ఇక్కడ ఉండే అరేంజ్మెంట్స్ కానీ. ఎందుకంటే లక్షలాదిగా కదిలొచ్చేటువంటి ఇంత పెద్ద సభ ఎప్పుడు చూడలేదు. దగ్గర దాకా ఏ విధంగా వస్తామో రామో ముందే వచ్చి పోదామని చెప్పి అన్ని రకాల చూస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సెల్ఫీలు దిగుతూ అనేక రకమైనటువంటి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఎన్ని లక్షల మంది వచ్చే ఛాన్స్ ఉంది సార్? లక్షలాదిగా వస్తారు, ఎంత అని చెప్పేటువంటి అంచనా లేదు. అది ఎక్కడి దాకైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రతి ఇంటికి ఒకరు కదిలొచ్చే పరిస్థితి వచ్చింది. ప్రతి పల్లె నుంచి కదిలొచ్చే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారే మళ్ళీ కావాలి. కేసీఆర్ గారి పాలనలోనే బాగుంది. కేసీఆర్ గారి పాలనలోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడ్డది. హైదరాబాద్ బాగుపడ్డది. ఇలా ఎకానమీ గ్రోత్ కూడా చాలా ఇంప్రూవ్ ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ కాంగ్రెస్ నమ్ముకుంటే మొత్తం పథకాలను ఎగ్గొట్టారు, మోసపూరిత మాటలు చెప్పారు. ఇవాళ తప్పించుక తిరుగుతూ ఉన్నారు, దొంగలా పారిపోతూ ఉన్నారు, సమస్యల నుంచి ఎస్కేప్ అవుతూ ఉన్నారు. ఏ ఒక్క ఇష్యూ కూడా సాల్వ్ చేయకుండా ఇవాళ వారు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారి మాటలకి, మంత్రుల మాటలకి, ఎమ్మెల్యేల మాటలకి అసలు పొంతనే లేదు. అధికారులు కూడా చిరాకు పడుతూ ఉన్నారు. అవినీతి పెరిగింది, అరాచకాలు పెరిగినాయి, లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది, మత విద్వేషాలు తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ దాపురించే పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ కూడా ఉండొద్దు అంటే మళ్ళీ కేసీఆర్ గారే రావాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే, రైతు నమ్ముకున్నటువంటి మట్టి విలువ, భూమి విలువ మళ్ళీ దిగజారిపోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ పెరగాలన్నా, హైదరాబాద్ రికవరీ కావాలన్నా మళ్ళీ కేసీఆర్ గారే రావాలని చెప్పి ఇలా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో నిర్వహించే ఈ సభకి లక్షలాదిగా వస్తారు. ఓకే, ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా 25 సంవత్సరాలు అయినాయని సంతోషపడుతున్నాం. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి వారి అడుగులో అడిగేసి నడిచినటువంటి ఆనాటి కార్యకర్తగా ఈ 25 సంవత్సరాల జ్ఞాపకాలు గుర్తు చేసుకునేటువంటి అవకాశం కేసీఆర్ గారు ఈ రజతోత్సవ సభ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ వారు నిర్వహించి మాలాంటి కార్యకర్తలందరూ కూడా మంచి అవకాశం కల్పించారు. సో 25 ఇయర్స్ చాలా హ్యాపీ జర్నీ, బ్రహ్మాండంగా జర్నీ జరిగింది. ఎందుకంటే రాష్ట్రం సాధన కోసం పుట్టిన పార్టీ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత గత 60 ఏళ్ళుగా కోల్పోయిన వనరులు, వసతులు తిరిగి తీసుకొచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ గారి నాయకత్వంలో వారి చేతిలో పెడితే వారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి వరకు తీసుకెళ్లారు. సో అది గొప్ప సక్సెస్ రేట్. అట్లా పోలిస్తే 100 రకాల పోలికలు పోల్చొచ్చు. కాబట్టి తప్పకుండా ఇవన్నీ జ్ఞాపకాలను గుర్తు చేసుకునేటువంటి అరుదైన వేదిక రజతోత్సవ సభ. సో అంటే 25 సంవత్సరాలు గడిచింది. సో అంటే 16 నెలల నుంచి కేసీఆర్ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సో ఈ మధ్య తక్కువ మీడియా పాయింట్స్ దగ్గర కానీ ఎక్కడైనా ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఎక్కడ మాట్లాడలేదు. సో కేసీఆర్ గారు మాట్లాడితే కేసీఆర్ గారు మాటలే తూటాలుగా పేలుతాయి. సో ఇప్పుడు కేసీఆర్ గారు ఏమేమి మాట్లాడబోతున్నారు అంటే ఏమేమి మాట్లాడుతుండో? కేసీఆర్ గారు చాలా గొప్ప స్ట్రాటజిస్టు, చాలా సీనియర్ అనుభవజ్ఞుడు. రాజకీయాల్లో వారు సహకార సంఘ వ్యవస్థ చైర్మన్ స్థాయి నుంచి మొదలుకుంటే గ్రామ స్థాయి నుంచి ఇలా దేశంలో పేరెన్నిక గల అతి కొద్ది మందిలో కేసీఆర్ గారు ఉన్నారు. కేంద్ర మంత్రి వారు చేశారు. వారు ముఖ్యమంత్రిగా వారు తెచ్చుకున్నటువంటి వారు గీత గీసి సాధించిన రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆ గొప్ప చరిత్ర వారు ఒక్కరికే సొంతమైంది. సో వారు ఏది మాట్లాడినా అది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేది, తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్దేశించేది, తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా నిలబడేది తప్ప వ్యక్తిగతమైనటువంటి మాట ఆయన ఎప్పుడు కూడా గతంలో మాట్లాడలేదు. ఆయన ఎప్పుడు పరితపించినా, ఎప్పుడు ఆలోచించినా ఆయన మనసంతా, ఆయన గుండెంతా, ఆయన బ్రెయిన్ అంతా మొత్తం కూడా తెలంగాణ ప్రజల కోసం మాత్రమే మాట్లాడతారు. వారి మాటల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా బ్రహ్మాండంగా వారు ఒక మంచి మెసేజ్ ఇస్తారు. ఈ రాష్ట్ర రాజకీయాల పైన దాని ప్రభావం ఉంటుందని చెప్పి మేము నమ్ముతున్నాం. ఓకే, సో ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్. సో అంటే ఇప్పుడు ఓన్లీ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సంబరాల గురించే కేసీఆర్ గారు మాట్లాడతారా 27వ తారీఖు, లేకుంటే కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎండగడుతున్నారు. ప్రజల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి కార్యకర్తలు కూడా చీకొడుతున్నారు. వారు ముఖ్యమంత్రి ప్రవర్తన, వాళ్ళ నాయకులు, వాళ్ళ ప్రజాప్రతినిధులకు ప్రవర్తన పట్ల కాంగ్రెస్ పార్టీలు కూడా చిరాకు పడే పరిస్థితి వచ్చింది. కరప్షన్ విపరీతంగా పెరిగింది. ఇవాళ 12% అనేది మామూలే.
ఈ రాష్ట్రంలో ఏ పని కావాలన్నా 12% ఇవ్వాలి. అది ఏ పేజీలన్నీ ఇవ్వాల్సిందే. అది వాళ్ళ పార్టీకి తప్పలేదు, బయట పార్టీలో తప్పట్లేదు. అది ఒకటే కాదు, ఇవాళ అసలు విజన్ లేనటువంటి పాలన, ముందు చూపు లేనటువంటి ఆలోచన, ప్రభుత్వంపై పట్టు లేనటువంటి ముఖ్యమంత్రి గారు. ఇలా అధికారులు కూడా చిరాకు పడే పరిస్థితి వచ్చింది. కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది. సో ఇప్పటివరకు మేము సూటిగా అడుగుతున్నాం, ఏ ఒక్క పథకానైనా పూర్తిగా అమలు చేశారా? 16 నెలల పాలనలో ఒక్కటైనా సక్సెస్ రేట్, తెలంగాణ ప్రజలను ఒప్పించి మెప్పించి అప్రిషియేషన్ తీసుకున్నటువంటి ఒక్క ప్రకటన ఈ ప్రభుత్వంలో ఉందా అండి? కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొందబెడతారు, సమయం కోసం చూస్తూ ఉన్నారు. దానికోసం కేసీఆర్ గారు సమయాన్ని వృధా చేస్తారని అనుకోవట్లేదు. మా 25 సంవత్సరాల అనుభవాలను, కేసీఆర్ గారి యొక్క వారు పడ్డటువంటి అనేక ఇబ్బందులను, 25 సంవత్సరాల జర్నీని మాత్రం తప్పకుండా ప్రజల ముందు పెట్టేటువంటి అరుదైన వేదిక తప్పకుండా జరుగుతుంది. సో అంటే లక్షల మంది రాబోతున్నారు కాబట్టి వాళ్ళకు ఫుడ్, ఈ వాటర్ ఎట్లాంటివి మీరు ఫెసిలిటీస్ అందిస్తారు? అన్ని రకాల ఫెసిలిటీస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇలా లక్షలాది మంది ప్రజలు వస్తారు. సరే, ఏదో ఎక్కడో ఒక రిస్ట్రిక్ట్ టైం అనేది పనిచేయాలని చెప్పి ఒక 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, సో అదంతా అందుబాటులో తీసుకొచ్చినాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసినాం. హెల్త్ ఏదైనా ఇబ్బందులు పడే వాళ్ళకు ఉంటే కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా అందుబాటులో తీసుకొచ్చినాం. పార్కింగ్ స్థలాలు కూడా డిస్టెన్స్ ఎక్కువ లేకుండా అంతా కూడా 1.5 కిలోమీటర్ దూరంలోనే మొత్తం పార్కింగ్ స్థలాలు, రాష్ట్ర నుంచి వచ్చే అందరికీ కూడా 1.5 కిలోమీటర్ దూరంలోనే పార్కింగ్ స్థలాలు వచ్చినాయి. బ్రహ్మాండంగా ఇక్కడ ఎలకతుర్తి, చింతలపల్లి రైతులు వాళ్ళు రుణపడి ఉంటుంది బీఆర్ఎస్. వాళ్ళు బ్రహ్మాండంగా క్యూలో నిలబడి వాళ్ళ యొక్క పొలాలను, వారు పంటలు పండించినటువంటి చిలకలను వారు ఉచితంగా వారు సభ నిర్వహణ కోసం వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు. సో అది వారికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.